మరైతే ఆయనతో అసోసియేట్ అవుతున్న లిప్సిగా వచ్చేసి దాని మీద కామెంట్ చేసింది. అంటే మీ మాట్లాడిన మాటల గురించి. సో దాని గురించి ఏం నేను చెప్తారు? యాక్చువల్లీ కామెంట్ కూడా పెట్టాను, బట్ డిసేబుల్ చేశారు. ఓకే. సో ఏం పెట్టారు? సో వాట్ ఐ సెడ్ ఇస్ ఓకే, తన ఒపీనియన్ ఏమో జడ్జెస్ గురించి, బట్ నేను పెట్టింది మీరు ఒక్క 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు టీవీలో. మేము అక్కడ 15 hours ఉంటాం షూట్ లో. సో ఆ షూట్ లో నేను ఎలాంటి ట్రామా ఫేస్ చేశాను అదంతా పెట్టాను. సో యూ కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్ అక్క నేనైతే పెట్టాను. అండ్ నాకు ఎంత హర్ట్ జరిగిందో నేను అవన్నీ నా వెనకాల ఉన్న రీజనే పెయిన్, ఇంకెవరు పుష్ చేయడం కానీ అది కూడా ఏం లేదు. అండ్ థంబ్నెయిల్స్ గురించి ఒకటైతే చెప్పారు, అది రైట్, అది డెఫినెట్లీ రైట్, అలా పెట్టకూడదు. యాజ్ అ విమెన్ నాకు కూడా చాలా హర్ట్ఫుల్ ఉంది ఆ థంబ్నెయిల్స్ చూసాక. సో అక్కడి వరకు అక్క కరెక్ట్ గానే మాట్లాడింది, బట్ నన్ను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే రైట్ అయితే తనకు లేదని నేను చెప్తాను. అంటే అది చూసారంటారా? చూడకుండా ఓన్లీ థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అయ్యారా? అంటే నా వీడియో సరిగ్గా చూడలేదు. సో బికాస్ నేను ఎవరి క్యారెక్టర్ ని తప్పుగా చేయలేదు. బికాస్ యాజ్ అ జడ్జెస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. అంటే ఆస్కర్ విన్నర్స్ వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడే రైట్ కూడా నాకు లేదు. సో యాజ్ అ జడ్జ్ వాళ్ళు ఎందుకు ఇన్జస్టిస్ చేశారు, ఇంత చేశారని నేను ఎక్స్పోజ్ చేశాను అంతేగాని క్యారెక్టర్ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. సో ఒక్కసారి వీడియో చూడాలి అక్క. అయితే యాక్చువల్గా మీరు చంద్రబోస్ గారు గురించి మాట్లాడినప్పుడు ఆర్ద్రత అన్నారు, బట్ ఆయన ఆర్ద్రత అనలా, ఆర్తి అన్నారు. యాక్చువల్గా ఆర్తికి ఆర్ద్రతకి చిన్న తేడా ఉంది. ఆర్తి అంటే ఇంకొంచెం దీనత్వం అనమాట. అది పక్కన అవునా? ఏమో అక్కడ మాకు వచ్చింది అయితే ఆర్తి, ఇంకాస్త ఆర్తి ఉండాలి అని వచ్చింది యాక్చువల్గా బయటికి. అంటే బేసిక్గా చంద్రబోస్ గారు కూడా ఇప్పుడు కీరవాణి గారు అంటే మధ్యలో దీని స్పెషల్ గెస్ట్ కింద వచ్చారు, బట్ చంద్రబోస్ గారు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. సో ఆయన కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉండేదా, లేదంటే మధ్యలో మారిందా ఏమన్నా? సో నేను చెప్పినట్టుగా చంద్రబోస్ సార్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను చిన్నప్పటి నుంచి చూసాము, ఇంత హార్డ్ వర్క్ చేసిన ప్రవృత్తి, అంత ఏకాగ్రతతో పాడుతుందని చెప్పారు. కానీ ఎందుకు అంతరామమయం ముందే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఎందుకు నెగిటివ్ కామెంట్స్ ఇస్తూ వచ్చారో నాకు తెలియదు. ముందైతే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు, చాలా బాగా మాట్లాడారు నా గురించి. తర్వాత వచ్చేసరికి ఒకసారిగా మొత్తం ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ తో కూడా నాకు ఎలాంటి పర్సనల్ వెండటా లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇన్జస్టిస్ చేశారని ఒక్క బాధ అంతే. అయితే ఎక్కువగా మీరు మాట్లాడుతుంది ఏంటంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేషన్ జరిగిందని చెప్పి. అంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారా, లేకపోతే కామెంట్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయా? సో అసలు ప్రాసెస్ గురించి మాట్లాడదాము. మార్క్స్ ప్రాసెస్ ఏంటంటే కీరవాణి సార్ 50 marks కి స్కోర్ వేస్తారు, అండ్ చంద్రబోస్ సార్, సునీత మ్యామ్ ఇద్దరు 25 ఈచ్. సో ఆ మార్క్స్ వేస్తేనే నేను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యానని వాళ్ళు అంటున్నారు, మరి నాకు స్కోర్స్ తక్కువ వచ్చాయని. అయితే ఏమైందంటే ఎలిమినేషన్ లో అందరినీ నించోబెడతారు, ఫస్ట్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్తారు. సో లాస్ట్ 6 members వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు. ఈ సైడ్ హీ హ్యాడ్ సమ్ వర్క్, ఓకే పని ఉంది అనుకుందాం, నిజంగానే వెళ్ళిపోయారు. బట్ ఎప్పుడైతే 4 చెప్పారు, అంటే ఈచ్ ఎన్ని సార్ చెప్పలేదు, టోటల్ మార్క్స్ చెప్పారు. 500కి వేస్తారు యాక్చువల్లీ. సో ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు, సేయింగ్ హీ హ్యాడ్ సమ్ వర్క్. ఎప్పుడైతే ముగ్గురం ఉన్నామో, లాస్ట్ 3 ఉన్నామో, అప్పుడు కీరవాణి సార్ లేచి నాకు ఈ జడ్జ్మెంట్కి ఏంటి సంబంధం లేదు, నాకు ఈ టెన్షన్ నేను తీసుకోలేను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు, బికాస్ ఆయనే కదా స్కోర్ చేసింది. సో సంబంధం లేదు అనే వర్డ్ ఎలా వాడారు? సో అక్కడే తెలిసిపోతుంది ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. సో ఇది కూడా మెయిన్ రీజన్ నేను ఎక్స్పోజ్ చేయడానికి. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అన్నప్పుడు సింగర్ సునీత ఎలా బాధ్యులు అంటే మొత్తం ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ మెయిన్ సునీత గారు నేను చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇద్దరు జడ్జెస్ ని, బికాస్ నాకు వినిపించింది కాబట్టి అది కూడా నేను బయట చెప్పాను. ఇట్స్ నాట్ మై ఓన్ అజంప్షన్, పీపుల్ అనుకుంటున్నట్టు. అయితే యాక్చువల్గా మీ డ్రెస్ విషయం గురించి కూడా మాట్లాడారు. అంటే బేసిక్గా ఎనీ రియాలిటీ షోస్ వీటన్నిటిలో పెద్ద పెద్ద షోస్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి అంటే అది ఫర్ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తారు యాక్చువల్గా, బట్ అంటే పొట్టి బట్టలు ఎన్ని ఇంత మాట్లాడారు యాక్చువల్గా ఏం జరిగింది మీకు ఎగ్జాక్ట్గా? సో నేను ఆ పాటలు కూడా చెప్తాను. అంతరామమయం ఇంకా ఊరు పల్లెటూరు, ఈ 2 songs కి కూడా పైన ఓణి అనేది చాలా పొట్టిగా ఇచ్చారు. అది నేను ఎంత లాక్కుందామని ట్రై చేసినా అవ్వలేదు, అయినా నేను అంతరామకి అలానే వేసుకున్నాను. ఊరు పల్లెటూరుకి నా ఓన్ ఓణి వేసుకున్నా, ఇంకా వాళ్ళది అవ్వకపోతే అంత కనిపిస్తుందని నా ఓన్ వేసుకున్నా. సో అది వేసుకున్నాక నన్ను చాలా తిట్టారు కూడా పిలిచి, అలా ఎలా వేసుకుంటా ఓన్ గాని, పాడే ముందు నా మూడ్ ఎలా పాడు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సో అది చేస్తారు. అండ్ మెంటల్ ట్రామా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎలిమినేట్ అయ్యే స్కెడ్యూల్, నేను పాడే ముందే కరెక్ట్ గా డైరెక్టర్ వచ్చి మైక్ లో ఈసారి ఎలిమినేషన్ ఉంది మీరు మర్చిపోకండి అని కావాలని చెప్పారు వచ్చి. అది మరి ముందు ప్లాన్ చేశారు కాబట్టి చెప్తున్నారని ఆడియన్స్ కి అర్థం కాదు. సో ఇట్స్ ఆల్ ప్లాన్డ్.
అండ్ అవుట్ఫిట్స్ విషయం మళ్ళీ వస్తే జ్ఞాపిక వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారని నాకు తెలిసింది, ఇలా మేమేం తప్పుగా ఇవ్వలేదు మీరు చూడండి అని. సో నేను పాటలతో సహా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊరు పల్లెటూరు మీరే చూడండి. సో అది ఇంకా లాలు దర్వాజా లస్కర్ అనే పాట వస్తుంది, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఆ పాటకి 9 గజాలు చీర ఇచ్చి నన్ను చుట్టేశారు, లిటరలీ కట్టలేదు, చుట్టేశారు. అండ్ దట్టు ఒక అబ్బాయి కట్టాల్సి వచ్చింది. ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ అని చెప్పాను కూడా ముందు. సో అయినా కూడా లేదు, ఇంకా ఆప్షన్ లేదు అంటే 2-3 ఇచ్చి ఆప్షన్ చూస్ చేసుకోమంటారు లేకపోతే ఇచ్చిందేనా? వాళ్ళు ఇచ్చిన అవుట్ఫిట్ వేసుకోవాలి, మా దగ్గర ఎంత మంచిది ఉన్నా కూడా వద్దనే వాళ్ళు, వాళ్ళు ఇచ్చింది వేసుకోవాలనే వాళ్ళు. సో ఆ లాలో దర్వాజా లస్కర్కి అంతా చుట్టేసి ఐ ఫెల్ట్ వెరీ సఫోకేటెడ్. ఇక్కడ పక్కన స్కిన్ కనిపించింది, అయినా చెప్పాను, నేను ఏడ్చాను యాక్చువల్లీ, వద్దు నేను ఐ కాంట్ పర్ఫార్మ్ వెల్ కాస్ట్యూమ్ ఇలా ఉంటే అని కూడా చెప్పాను. కానీ లేదు, అండ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, ఇది ఫోక్ రౌండ్, మీరు అందరు కూడా డాన్స్ చేయాలి. పోనీ ఓకే డాన్స్ చేస్తే మంచిది, యాక్చువల్లీ ఇంటరాక్ట్ అవుతున్నట్టు, మంచిగా పాటలో కలిసిపోయి వైబ్ అవుతున్నట్టు. కానీ ఫోర్స్ చేసి అలా కంపేర్ చేయొద్దు వేరే వాళ్ళతో. చిన్నపిల్లలు ఎంత బాగా చేశారు, మీరు వేస్ట్, ఇంత ప్రొఫెషనల్ సింగర్స్ అని కూడా అన్నారు. సో ఇది చాలా చాలా తప్పు.